హాయ్ ఫ్రెండ్స్, ఆస్తి వద్దు ఆయనే కావాలి ఫైనల్ పార్ట్. శివయ్య హెచ్చరిక, షెడ్ ఖాళీ చేయాలన్న ఒత్తిడి మధ్య రాఘవ ఇల్లు ఇప్పుడు ఒక చిన్న యుద్ధ క్షేత్రంలో మారింది. షెడ్లో ఉన్న సామాన్లన్నీ రాత్రికి రాత్రే ఇంటికి మార్చారు. హాల్లో, వరండాలో, చివరికి పడగదిలో కూడా పచ్చడి జాడీలు, ముడి సరుకులు నిండిపోయాయి. అనన్య నిద్రపోలేదు. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కానీ మెదడు మాత్రం చురుగ్గా పనిచేస్తుంది. ఆమెకు తెలుసు, శివయ్య ఊరికే బెదిరించడు. విక్రాంత్తో చేతులు కడిపాడంటే వాళ్ళ ప్లాన్ కేవలం షెడ్ ఖాళీ చేయించడం కాదు, అంతకంటే పెద్ద దెబ్బ కొట్టడం. అనన్య, ఈ ఇరుకులో పని చేయడం కష్టంగా ఉంది. లక్ష్మి వాళ్ళకి కూర్చోవడానికి కూడా జాగలేదు. రాఘవ ఆవేదనగా అన్నాడు. పర్లేదు రాఘవ, ఇది తాత్కాలికమే. కానీ మనకిప్పుడు కావాల్సింది స్థలం కాదు, భద్రత. ఈ రోజు నుంచి మన ఇంటి చుట్టూ ఎవరు తిరుగుతున్నారో గమనించాలి. ఏ ఒక్కరూ మన అనుమతి లేకుండా లోపలికి రాకూడదు అనన్య హెచ్చరించింది. రంగమ్మ, లక్ష్మి, ఇతర ఆడవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ ముఖాల్లో భయం ఉంది. శివయ్య మళ్ళీ వచ్చాడన్న వార్త వాళ్లను కలవరపెడుతుంది. అక్క, ఆ శివయ్య గాడు ఊరుకుంటాడా? మన పచ్చళ్ళల్లో మట్టి పోస్తాడేమో, రంగమ్మ అనుమానం వ్యక్తం చేసింది. మట్టి పోస్తే కడిగేయచ్చత్తా, కానీ విషం పోస్తే ప్రమాదం, అనన్య గంభీరంగా అంది. ఆ మాట అనగానే అందరూ ఉలిక్కిపడ్డారు. విక్రాంత్ తన క్యాబిన్లో కూర్చొని వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. స్క్రీన్ మీద శివయ్య ఉన్నాడు. ఏం శివయ్య, పని ఎంతవరకు వచ్చింది? విక్రాంత్ సిగరెట్ తాగుతూ అడిగాడు. అంతా సిద్ధం బాబుగారు. నా మనిషి మల్లేష్ని వాళ్ళ పనిలో చేర్పించాను. వాడు ఈరోజు మధ్యాహ్న భోజన విరామంలో పని కానిచ్చేస్తాడు. నేనిచ్చిన మందు సీసా వాడి దగ్గరుంది. అది ఒక్క చుక్క పడితే చాలు, మొత్తం బ్యాచ్ నాశనం. శివయ్య నవ్వుతూ చెప్పాడు. గుడ్, అది కలపగానే నాకు చెప్పు. నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి ఫోన్ చేస్తాను. మీడియా వాళ్ళు కూడా రెడీగా ఉండాలి. మహిళా శక్తి బ్రాండ్ వింటేనే జనం భయపడాలి. అనన్య జైలుకు వెళ్ళాలి. విక్రాంత్ కళ్ళల్లో క్రూరత్వం మెరిసింది. మీరు చూస్తూ ఉండండి బాబుగారు, రేపటికల్లా అనన్య మీ కాళ్ళ దగ్గర ఉంటుంది. శివయ్య హామీ ఇచ్చాడు. అందరూ భోజనానికి వెళ్లారు. రాఘవ, అనన్య లోపల గదిలో భోజనం చేస్తున్నారు. వరండాలో పచ్చడి జాడీలు మూతలు పెట్టి ఉన్నాయి. పనిలో సహాయం చేయడానికి కొత్తగా చేరిన మల్లేష్ మాత్రం అక్కడే తచ్చాడుతున్నాడు. అమ్మగారు, నేను ఇక్కడే ఉండి కాపలా కాస్తాను, మీరు తినండి అని నమ్మకంగా చెప్పాడు. అనన్య లోపల నుంచి అతన్ని గమనిస్తోంది. రాఘవ, ఆ మల్లేష్ నిన్ననే పనిలో చేరాడు కదా? వాడి ప్రవర్తన నాకు తేడాగా అనిపిస్తుంది. మాటిమాటికి ఫోన్ చూసుకుంటున్నాడు. అనన్య గుసగుసలాడింది. వాడు మన ఊరి వాడేలే అనన్య, పేదవాడు. డబ్బు అవసరమని వస్తే పనిచ్చాను, రాఘవ సర్ది చెప్పాడు. అనన్యకు మనసులో ఏదో మూలన అనుమానం ఉంది. ఆమె లేచి కిటికీ చాటు నుంచి వరండా వైపు చూసింది. అక్కడ మల్లేష్ చుట్టూ చూస్తున్నాడు. ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక జేబులోంచి ఒక చిన్న సీసా తీశాడు. అది పురుగుల మందు లాంటి రసాయనం. అతను టమాటో పచ్చడి ఉన్న ఒక పెద్ద జాడి మూత తీశాడు. ఆ సీసాలోని ద్రవాన్ని అందులో పోయబోయాడు. రాఘవ కోపంతో అరవబోయాడు. రేయ్, అనన్య రాఘవ నోరు మూసింది. ష్, అరవకు రాఘవ, వాడు పోయే నువ్వు. ఏంటనన్య? 50 కిలోల పచ్చడి నాశనం అవుతుంది, అది విషం. రాఘవ షాక్ అయ్యాడు. ఆ 50 కిలోలు పోతే పోయాయి రాఘవ, కానీ ఆ విషం కన్నా ప్రమాదకరమైన శివయ్య, విక్రాంత్ అనే విష పురుగులు పట్టాలంటే ఇది జరగాల్సిందే. సాక్ష్యం కావాలి రాఘవ, అడ్డంగా దొరకాలి. అనన్య కళ్ళల్లో ఒక వ్యూహం కనిపించింది. ఆమె తన ఫోన్ తీసుకుని వీడియో తీయడం మొదలుపెట్టింది. మల్లేష్ ఆ ద్రవాన్ని పచ్చడిలో కలిపి మూత పెట్టాడు. సీసాను పక్కన ఉన్న చెత్తబుట్టలో పడేయడం అన్నీ క్లియర్గా రికార్డ్ అయ్యాయి. మల్లేష్ పని పూర్తి చేసి ఏమీ ఎరగనట్టు బయట కూర్చున్నాడు. రాఘవ ఇంటి ముందు ఒకసారి హడావిడి మొదలైంది. 2 ప్రభుత్వ వాహనాలు వచ్చి ఆగాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే బోర్డు ఉంది. వాటితో పాటు టీవీ ఛానల్లో లోగోలు ఉన్న 3 కార్లు. శివయ్య అనుచరులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆఫీసర్లు నేరుగా లోపలికి వచ్చారు. ఎవరిక్కడ ఓనర్? అనన్య ఎవరు? ఆఫీసర్ గద్దించాడు. అనన్య, రాఘవ బయటికి వచ్చారు. రంగమ్మ, లక్ష్మి భయంతో వణికిపోతున్నారు. నేనే అనన్య, చెప్పండి సార్. అనన్య ధైర్యంగా నిలబడింది. మాకు మీ మీద ఫిర్యాదు వచ్చింది. మీరు నాణ్యత లేని పదార్థాలు, ప్రమాదకైన రసాయనాలు వాడుతున్నారని సమాచారం ఉంది. మేం శాంపిల్ టెస్ట్ చేయాలి, ఆఫీసర్ చెప్పాడు. వెంటనే కెమెరాలు క్లిక్కుమన్నాయి. రిపోర్టర్లు మైకులో అనన్య ముఖం మీద పెట్టారు. మేడం, మీరు డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారా? పట్నం నుంచి వచ్చి ఇక్కడ కల్తీ వ్యాపారం చేస్తున్నారా? మీ పచ్చడి తిని ఎవరైనా చనిపోతే ఎవరు బాధ్యత? ప్రశ్నల వర్షం కురిపించారు. శివయ్య వెనక నిలబడి నవ్వుతున్నాడు. చూసారా సార్, నేను ముందే చెప్పాను, ఈమె పట్నం తెలివితేటలతో మన ఊరి జనాలకు విషం పెడుతుంది.
వెంటనే అరెస్ట్ చేయండి అని రెచ్చగొట్టాడు. ఆఫీసర్స్ నేరుగా వరండాలోకి వెళ్లారు. శివయ్య చెప్పిన గుర్తుల ప్రకారం సరిగ్గా మల్లేష్ విషయం కలిపిన ఆ జాడీ దగ్గరికి వెళ్ళాడు. ఆ జాడీ ఓపెన్ చేయండి అని ఆర్డర్ వేశాడు. రాఘవ ఆపబోయాడు. సార్, అది ఆగండి మిస్టర్ రాఘవ. ఆఫీసర్ గారిని తన పని చేసుకునివ్వండి. అనన్య రాఘవను ఆపింది. ఆమె ముఖంలో చిరునవ్వు ఉంది. ఆఫీసర్ ఆ పచ్చడిని ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాడు. తన దగ్గర ఉన్న టెస్టింగ్ కిట్తో పరీక్షించాడు. అందులో ఒక కెమికల్ వేయగానే ఆ పచ్చడి రంగు మారిపోయింది. నల్లగా నురుగులు కక్కుతూ వచ్చింది. అందరూ షాక్ అయ్యారు. చూసారా, ఇది పచ్చడి కాదు, విషం. ఇందులో లెడ్ క్రెమేట్ మరియు పురుగుల మందు ఆనవాళ్ళు ఉన్నాయి. దీన్ని తింటే కిడ్నీ ఫెయిల్ అవుతాయి, క్యాన్సర్ వస్తుంది. ఆఫీసర్ రిపోర్ట్ ఇచ్చాడు. మీడియా వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ వేయడం మొదలుపెట్టారు. మహిళా శక్తి కాదు, మరణశక్తి. అనన్య అక్రమ వ్యాపారం బట్టబయలు. యూట్యూబ్ లైవ్లో విక్రాంత్ ఈ దృశ్యాలు చూసి పగలబడి నవ్వుతున్నాడు. అయిపోయింది అనన్య, నీ పని అయిపోయింది. ఎస్ఐ ముందుకు వచ్చాడు. మేడం, ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడినందుకు మిమ్మల్ని, మీ భర్తను అరెస్ట్ చేస్తున్నాం. రంగమ్మ ఏడుస్తూ ఆఫీసర్ కాళ్ళ మీద పడింది. అయ్యో సార్, మేము అలాంటి వాళ్ళం కాదు. మా అనన్య తల్లి లాంటిది, తను తప్పు చేయదు. శివయ్య రంగమ్మను కాలితో తన్నాడు. నాటకాలాపవే, సాక్ష్యం కళ్ళ ముందుందిగా. అనన్య ముందుకు వచ్చింది. ఆమె చప్పట్లు కుట్టడం మొదలుపెట్టింది. వండర్ఫుల్, అద్భుతమైన డ్రామా. శివయ్య గారు స్క్రీన్ ప్లే, ఆఫీసర్ గారి యాక్షన్, విక్రాంత్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. అనన్య వ్యంగ్యంగా అంది. ఏం మాట్లాడుతున్నావు? సిగ్గులేదు? తప్పు చేసి ఇంకా వెటకారమా? ఆఫీసర్ కోపడ్డాడు. సార్, మీరు ఆఫీసర్, సైన్స్ నమ్ముతారు కదా. ఒక చిన్న లాజిక్ అడుగుతాను. ఇక్కడ 100 జాడీలున్నాయి. మీరు వచ్చిన వెంటనే నేరుగా ఒక జాడీ దగ్గరికి ఎలా వెళ్ళారు? మీకు ముందే ఎలా తెలుసు అందులో కల్తీ ఉందని? అని నిన్న సూటిగా ప్రశ్నించింది. ఆఫీసర్ తడబడ్డాడు. అది ర్యాండమ్గా చెక్ చేశాను. ర్యాండమ్గా కాదు సార్, పక్కా ప్లాన్ ప్రకారం. ఎస్ఐ గారు, దయచేసి ఆ టీవీ స్క్రీన్ వైపు చూడండి అని అనన్య తన ల్యాప్టాప్ను టేబుల్ మీద పెట్టింది. దాన్ని టీవీ కనెక్ట్ చేసింది. అందరూ ఆ స్క్రీన్ వైపు చూశారు. అందులో ఒక వీడియో ప్లే అవుతుంది. సమయం మధ్యాహ్నం 1:15. మల్లేష్ చుట్టూ చూసుకుని జేబులోంచి సీసా తీసి అదే జాడీలో విషం కలవడం స్పష్టంగా రికార్డ్ అయింది. ఆ జాడీ మీద ఉన్న గుర్తు, ఇప్పుడు ఆఫీసర్ టెస్ట్ చేసిన జాడీ మీద ఉన్న గుర్తు ఒకటే. మల్లేష్ ఆ వీడియో చూడగానే పారిపోవడానికి ప్రయత్నించాడు. పట్టుకోండి వాణ్ణి, రాఘవ అరిచాడు. ఊరి కుర్రాళ్ళు మల్లేష్ని పట్టుకొని చితకొట్టి తీసుకొచ్చారు. అనన్య మైక్ అందుకుంది. చూసారా, విషం పచ్చడిలో లేదు, ఈ శివయ్య బుద్ధిలో ఉంది. నా వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ఒక పేదవాడిని వాడుకుని పచ్చడిలో విషం కల్పించారు. ఆఫీసర్ గారు, మీరు నిజాయితీ పరులైతే మిగిలిన 99 జాడీలు టెస్ట్ చేయండి. ఏ ఒక్క దాంట్లో అయినా కల్తీ ఉందని తేలితే నేను ఉరిశిక్షకైనా సిద్ధం. అనన్య సవాల్ విసిరింది. ఆఫీసర్కి చెమటలు పట్టాయి. దొరికిపోయానని అర్థమైంది. మీడియా వాళ్ళు ఇప్పుడు శివయ్య వైపు, ఆఫీసర్ వైపు కెమెరాలు తిప్పారు. శివయ్య గారు, దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరే విషయం కల్పించి మీరే పట్టించారా? ఆఫీసర్ గారు, మీరు శివయ్యతో కుమ్మక్కయ్యారా? శివయ్య బిక్కముఖం వేశాడు. నాకేం సంబంధం లేదు. ఆ మల్లేష్ గారు ఎవరో నాకు తెలియదు. అప్పుడు మల్లేష్ ఏడుస్తూ నిజం చెప్పేశాడు. శివయ్య గారు ఇచ్చారు సార్ సీసా. పని చేస్తే 10,000 ఇస్తానన్నారు. నన్ను కాపాడండి. ఎస్ఐకి విషయం అర్థమైంది. శివయ్య గారు, ఇందాక అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అన్నారు కదా, ఇప్పుడు అది మీకే వర్తిస్తుంది. కుట్ర, సాక్ష్యాలు తారుమారు, కల్తీ చేయడానికి ప్రయత్నించడం. పదండి స్టేషన్కి అని శివయ్యను మల్లేష్ను జీప్ ఎక్కించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తామని హామీ ఇచ్చారు. రాఘవ అనన్యను చూసి గర్వంగా నవ్వాడు. అనన్య, నువ్వు గ్రేట్. ఆ వీడియో తీయకపోతే ఈరోజు మన బ్రతుకులు ఆగిపోయేవి. అనన్య కెమెరా వైపు చూసింది. ఆమెకు తెలుసు విక్రాంత్ చూస్తున్నాడని. విక్రాంత్, చూస్తున్నావా? నువ్వు విషయం చిమ్మితే నేను దాన్ని విరుగుడుగా మార్చుకున్నాను. నువ్వు మీడియాను పంపావు. వాళ్ళే ఇప్పుడు నా ఒక బ్రాండ్కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు. మహిళా శక్తి ఎంత స్వచ్ఛమైనదో ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసింది. థ్యాంక్ యూ అన్నయ్య అని అనన్య నవ్వుతూ చెప్పింది. హైదరాబాద్లో విక్రాంత్ కోపంతో తన చేతిలోని గ్లాస్ టీవీకి విసిరికొట్టాడు. టీవీ పగిలిపోయింది. ఛీ, ప్రతిసారి దానికి అదృష్టం కలిసి వస్తుంది. నేను ఇక్కడి నుంచి ఆడిస్తుంటే అది గెలుస్తుంది. ఇక రిమోట్ కంట్రోల్ కాదు, డైరెక్ట్ వార్. విక్రాంత్ అరుస్తూ ప్రకాష్ రావు గారి వైపు తిరిగాడు. నాన్న, ప్యాక్ చేసుకోండి, మనం రామాపురం వెళ్తున్నాం. అమ్మను కూడా తీసుకుని. రామాపురమా? ఎందుకు? ప్రకాష్ రావు గారు భయంగా అడిగారు. అక్కడ పంచాయతీ పెట్టడానికి కాదు, ఆస్తి పంపకాల పేరుతో
రాఘవ కుటుంబం మొత్తాన్ని రోడ్డున పడేయడానికి. నా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది. అది వాడితే అనన్య రాఘవ్ను అసహించుకుంటుంది. విక్రాంత్ కళ్ళల్లో ఒక కొత్త కుట్ర మెరిసింది. విజయోత్సవం జరుగుతోంది. న్యూస్ ఛానల్లో విషపు కుట్రను ఛేదించిన మహిళా రైతు అని అనన్యకు ఇంటర్వ్యూలు వస్తున్నాయి. ఆ ఒక్క సంఘటనతో మహిళా శక్తి బ్రాండ్ రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. ఫోన్లో ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. అనన్య, మన కష్టం ఫలించింది. ఇప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు. రాఘవ సంతోషంగా అన్నాడు. అవును రాఘవ, కానీ జాగ్రత్తగా ఉండాలి. గాయపడిన పులి ప్రమాదకరం. విక్రాంత్ ఇప్పుడు మౌనంగా ఉండడు, అనన్య హెచ్చరించింది. అంతలో పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు. అనన్య దాన్ని చదివింది. ఆమె ముఖం పాలిపోయింది. ఏమైంది అనన్య? రాఘవ అడిగాడు. విక్రాంత్, నాన్న, అమ్మ రేపు మన ఊరికి వస్తున్నారట. అనన్య గొంతుల ఆందోళన. మంచిదే కదా, వాళ్ళు వచ్చి మన విజయాన్ని చూస్తే సంతోషిస్తారేమో, రాఘవ అమాయకంగా అన్నాడు. కాదు రాఘవ, వాళ్ళు ఆశీర్వదించడానికి రావడం లేదు, అంతం చేయడానికి వస్తున్నారు. ముఖ్యంగా అమ్మ. ఆమె రాక వెనుక ఏదో పెద్ద కారణం ఉంటుంది. అనన్య ఆలోచనలో పడింది. నిజమే, విక్రాంత్ దగ్గర ఉన్న ఆ బ్రహ్మాస్త్రం ఏంటి? రాఘవ్ గతం గురించి అనన్యకు తెలియని నిజం ఏదైనా ఉందా? లేక రాఘవ్ తండ్రి చేసిన అప్పుల గురించి ఇంకేదైనా రహస్యం ఉందా? రేపటి ఉదయం రామాపురంలో జరగబోయేది మామూలు గొడవ కాదు. అది రక్త సంబంధాల మధ్య జరగబోయే కురుక్షేత్రం. నిన్నటి విజయోత్సవం తాలూకు ఆనందం ఇంకా ఊరి జనాల కళ్ళల్లో మెరుస్తోంది. విషం కలిపిన పచ్చడి కుట్రను అనన్య ఛేదించిన తీరు, మహిళా శక్తి బ్రాండ్కి వచ్చిన గుర్తింపు, ఇవన్నీ రాఘవ్ ఇంటిని ఒక పర్యాటక కేంద్రంలా మార్చేశాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు, ఆడవాళ్ళు అనన్యను చూడ్డానికి, ఆమె సలహాలు తీసుకోవడానికి వస్తున్నారు. కానీ అనన్య మనసులో మాత్రం ఏదో అలజడి. నిన్న వచ్చిన ఆ టెలిగ్రామ్ ఆమెను కుదురుగా ఉండనివ్వడం లేదు. విక్రాంత్ వస్తున్నాడు, అది కూడా అమ్మా నాన్నలతో కలిసి. ఎందుకు? అనన్య, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. వాళ్ళు మన విజయాన్ని చూసి ఓర్వలేక వస్తున్నారు అంతే. మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని లేదు, రాఘవ ధైర్యం చెప్తున్నాడు. అంతలోనే ఊరి ముఖద్వారం దగ్గర దుమ్ము రేగింది. 2 నల్లటి ఫార్చునర్ కార్లు, ఒక ఆడి కార్ క్యాన్వాయ్ లాగా ఊర్లోకి ప్రవేశించాయి. ఆ కార్ల వెనుక మరో జీపుల్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. ఊరి జనం ఆశ్చర్యంగా పక్కకు తప్పుకున్నారు. ఆ కార్లు నేరుగా వచ్చి రాఘవ ఇంటి ముందు ఆగాయి. రాఘవ, అనన్య, రంగమ్మ, లక్ష్మి అందరూ బయటికి వచ్చారు. కార్ల డోర్లు తెరుచుకున్నాయి. మొదట విక్రాంత్ దిగాడు. నల్లటి సూట్, కళ్ళకు కూలింగ్ గ్లాసెస్. అతని ముఖంలో ఓటమి తాలూకు ఛాయలు లేవు, గెలుపు తాలూకు అహంకారం ఉంది. తర్వాత ప్రకాష్ రావు గారు దిగారు. ఆయన తలదించుకుని ఉన్నారు. చివరగా శారద దిగింది. ఆమె వీల్ చైర్లో లేదు, నడిచే వచ్చింది. కానీ ఆమె ముఖంలో ఏదో తెలియని కసి, పగ కనిపిస్తున్నాయి. రాఘవ మర్యాదగా ముందుకు వెళ్ళాడు. అత్తయ్య గారు, మావయ్య గారు, రండి, లోపలికి రండి. కానీ విక్రాంత్ చేయి అడ్డుపెట్టి రాఘవను ఆపాడు. ఆగు రాఘవ, మేం నీ ఇంటి గడప తొక్కడానికి రాలేదు. ఈ ఊరు రచ్చబండ దగ్గరకు రా. ఈరోజు పంచాయతీ అక్కడే, విక్రాంత్ గంభీరంగా ఆదేశించాడు. పంచాయతీనా? దేనికి? అనన్య అడిగింది. నీ కాపురానికి, నీ భర్త నిజాయితీకి మధ్య జరగబోయే పంచాయతీ. అనన్య, నువ్వు ఎవరినైతే దేవుడు అనుకుంటున్నావో వాడి అసలు స్వరూపం ఈరోజు నీకు, ఈ ఊరికి తెలియాలి. రండి అని విక్రాంత్ రచ్చబండ వైపు నడిచాడు. ఊరి పెద్దలు, సర్పంచ్ అందరూ పోగయ్యారు. శివయ్య కూడా బెయిల్ మీద బయట ఉండడంతో అతను కూడా అక్కడికి చేరాడు. అతనికి విక్రాంత్ ఏం చేయబోతున్నాడో తెలుసు కాబట్టి ముఖంలో వికృతమైన నవ్వు ఉంది. ఎండ మండుతోంది. వేప చెట్టు నీడలో పంచాయతీ మొదలైంది. ఒకవైపు విక్రాంత్ కుటుంబం కుర్చీలో కూర్చున్నారు. మరోవైపు రాఘవ, అనన్య నిలబడి ఉన్నారు. ఊరి జనం చుట్టూ మూగారు. విక్రాంత్ బాబు, ఏం చెప్పదలుచుకున్నారో సర్పంచ్ అడిగారు. విక్రాంత్ లేచి నిలబడ్డాడు. చేతిలో ఒక పాత లెదర్ ఫైల్ ఉంది. సర్పంచ్ గారు, ఈ రాఘవ్ గురించి మీ అందరికీ ఏం తెలుసు? మంచి రైతు, అమాయకుడు, తండ్రి మాట జవదాటని కొడుకు, ఇదే కదా? అందరూ తలూపారు. కానీ నాకు తెలిసిన రాఘవ్ వేరు. వీడు ఒక మోసగాడు. వీడు నా చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, పగ తీర్చుకోవడానికి పెళ్లి చేసుకున్నాడు. విక్రాంత్ బాంబు పేల్చాడు. అనన్య షాక్ అయింది. విక్రాంత్, నోరు అదుపులో పెట్టుకో. రాఘవ గురించి నీకేం తెలుసు? నాకంతా తెలుసు అనన్య. అసలు రాఘవ్ వాళ్ళ నాన్న రామయ్యకు మన నాన్న ప్రకాష్ రావు గారికి మధ్య ఉన్న సంబంధం ఏంటో నీకు తెలుసా? విక్రాంత్ అనన్యను సూటిగా ప్రశ్నించాడు. అనన్య రాఘవ్ వైపు చూసింది. రాఘవ్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. అతనికి విక్రాంత్ ఏం చెప్తున్నాడో అర్థమైంది. చెప్పు రాఘవ, ఎందుకు మౌనంగా ఉన్నావు? మీ నాన్న రామయ్య 20 ఏళ్ల క్రితం హైదరాబాద్లో మా ఇంట్లో గుమాస్తాగా పనిచేశాడని అనన్యకు చెప్తావా?
విక్రాంత్ గట్టిగా అడిగాడు. అనన్య ఆశ్చర్యపోయింది. రాఘవ, మీ నాన్నగారు మా నాన్న దగ్గర పని చేశారా? ఆ విషయం నాకెప్పుడు చెప్పలేదేంటి? రాఘవ్ తలదించుకున్నాడు. నోటి నుంచి మాట రావడం లేదు. విక్రాంత్ కొనసాగించాడు. చెప్పడు అనన్య. ఎందుకంటే వాళ్ళ నాన్న పని మానేసి వెళ్ళిపోలేదు. దొంగతనం చేసి పారిపోయాడు. 1995లో అమ్మ శారద గారి వజ్రాల హారం మాయమైంది. అది రామయ్య దొంగిలించడానికి రుజువైంది. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయబోతే వాడుకు రాత్రికి రాత్రి పారిపోయి రామాపురానికి వచ్చాడు. ఆ దొంగ కొడుకే ఈ రాఘవ. ఊరి జనం ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఏంటి, రామయ్య దొంగతనమా? ఆయన చాలా మంచివాడు కదా అని గుసగుసలాడరు. అనన్య నమ్మలేకపోయింది. అబద్ధం. రాఘవ్ వాళ్ళ నాన్న చాలా నిజాయితీపరుడు. నువ్వు ఏదో కట్టుకథ చెప్తున్నావు విక్రాంత్. కట్టుకథ కాదన్నయ్య, ఇదిగో సాక్ష్యం అంటూ విక్రాంత్ ఆ ఫైల్లోంచి ఒక పాత పేపర్ తీసి సర్పంచ్కి ఇచ్చాడు. అది 1995లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్. అందులో నిందితుడి పేరు కె రామయ్య. నేరం చోరీ. ఆ కేసు ఇంకా క్లోజ్ కాలేదు. రామయ్య పరారీలో ఉన్నాడు. సర్పంచ్ ఆ పేపర్ చూసి అవును, ఇందులో రామయ్య పేరు ఉంది అని నిర్ధారించాడు. అనన్య రాఘవ భుజం పట్టుకుని కుదిపింది. రాఘవ, మాట్లాడు. మీ నాన్న దొంగతనం చేయలేదని చెప్పు. విక్రాంత్ అబద్ధం చెప్తున్నాడని చెప్పు. రాఘవ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అతను నెమ్మదిగా తలపైకెత్తి ప్రకాష్ రాఘవ గారి వైపు చూశాడు. మా నాన్న దొంగతనం చేయలేదు. ఆయన నిరపరాధి. రాఘవ్ గొంతులో ఆవేదన ఉంది. నిరపరాధి అయితే పారిపోయి ఎందుకు వచ్చాడు? పోలీసులకు లొంగిపోయి నిజాయితీని నిరూపించుకోవచ్చు కదా? విక్రాంత్ ఎదురు ప్రశ్న వేశాడు. రాఘవ్ మౌనంగా ఉండిపోయాడు. విక్రాంత్ అనన్య దగ్గరకు వచ్చాడు. అనన్య, అసలు ట్విస్ట్ అది కాదు. రాఘవ్కు ఇదంతా తెలుసు. నువ్వు ఎవరో, నీ నాన్నెవరో వాడికి ముందే తెలుసు. నువ్వు కాలేజీలో కలిసినప్పుడు, నిన్ను ప్రేమించినప్పుడు ప్రతి క్షణం వాడికి తెలుసు. నువ్వు వాళ్ళ నాన్నను దొంగ అన్న వాడి కూతురువని. విక్రాంత్ మరో పాత ఫోటో తీశాడు. అది రాఘవ చిన్నప్పుడు తన తండ్రితో కలిసి ప్రకాష్ రావు గారి ఇంటి ముందు తీయించుకున్న ఫోటో. చూడనన్య, ఈ ఫోటోలో ఉన్నది చిన్నప్పటి రాఘవ. వాడు మన ఇంటికి వచ్చేవాడు. వాడికి మన ఇల్లు తెలుసు, మనం తెలుసు. వాడు కావాలని నిన్ను ట్రాప్ చేశాడు. మా నాన్న మీద పగ తీర్చుకోవడానికి, మన ఆస్తి కాజేయడానికి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇది ప్రేమ కాదు, పగ. ఈ మాట అనన్య గుండెల్లో బాగుల్లా దిగింది. దొంగతనం విషయం పక్కన పెడితే రాఘవకు ముందే తన కుటుంబం గురించి తెలుసా? అనన్య రాఘవ్ కళ్ళల్లో సూటిగా చూసింది. రాఘవ్, ఒక్క నిజం చెప్పు. నేను ప్రకాష్ రాఘవ్ గారి కూతురునని, మీ నాన్న మా ఇంట్లో పని చేశారని మనం పెళ్లికి ముందే నీకు తెలుసా? ఊరంతా నిశ్శబ్దం. అందరూ రాఘవ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. రాఘవ్ కన్నీళ్లతో అనన్యను చూశాడు. తెలుసా అనన్య? అనన్య ప్రపంచం కూలిపోయింది. తెలుసా? మరి ఎందుకు దాచావు? ఎందుకు ఇన్నాళ్ళు నాతో అబద్ధం చెప్పావు? అనన్య గట్టిగా అరిచింది. భయమేసింది అనన్య. నేను నిజం చెప్తే మీ నాన్న మా నాన్నను జైలుకు పంపిస్తారేమో అని భయపడ్డాను. మా నాన్న దొంగతనం చేయలేదు, కానీ ఆ నింద ఆయన్ని చంపేసింది. ఆయన బ్రతికున్నంతకాలం ఆ అవమానంతో కుమిలిపోయారు. నిన్ను చూసినప్పుడు నాకు పగ కలగలేదు అనన్య, ప్రేమ కలిగింది. కానీ ఈ గతం మన ప్రేమను చంపేస్తుందేమోనని భయపడి దాచాను. రాఘవ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాడు. భయమా? నమ్మకం లేకపోవడమా? రాఘవ, నేను ప్రేమించింది నీ నిజాయితీ చూసి. నువ్వు పేదవాడివైనా పర్లేదు, కానీ అబద్ధాల కోరువు కాకూడదు. నా కుటుంబం గురించి నీకు తెలిసి నన్ను పెళ్లి చేసుకున్నావు అంటే నా వెనుక ఏదో రహస్యం దాగి ఉందన్నమాట. ఇన్నాళ్ళు నేను పోరాడింది ఎవరి కోసం? ఒక అబద్ధం కోసమా? అనన్య కళ్ళీళ్ళు ఆగడం లేదు. విక్రాంత్ నవ్వుతూ, చూసావా అనన్య, వాడు నిన్ను వాడుకున్నాడు. వాడి నాన్న దొంగ, వాడు మోసగాడు. ఇప్పుడు చెప్పు, వీటితో ఉంటావా లేక మాతో వస్తావా? ఈరోజు వీడికి విడాకులిచ్చి. శారద ముందుకొచ్చింది. అను, చూసావా, వీడి రక్తంలోని దొంగ బుద్ధి ఉంది. అందుకే నిన్ను సిటీ నుంచి ఇక్కడికి లాక్కొచ్చాడు. నీ డబ్బుతో వ్యాపారం పెట్టాడు. ఇప్పుడు నిన్ను రోడ్డున పడేశాడు. రామ్మా, ఇంటికి పద అని చేయి చాచింది. అనన్య నిస్సహాయంగా నిలబడింది. ఒకవైపు నమ్మక ద్రోహం చేసిన భర్త, మరోవైపు విషం చిమ్మే కుటుంబం. కానీ రాఘవ్ దాచిన నిజం ఆమెను బాగా గాయపరిచింది. రాఘవ, అనన్య గొంతులో జీవం లేదు. నువ్వు దొంగతనం చేయలేదని నాకు తెలుసు, కానీ నువ్వు నా నమ్మకాన్ని దొంగలించావు. ఒక భార్యగా నేను పేదరికాన్ని భరించాను, కష్టాలను భరించగలను, కానీ రహస్యాలను కాదు. మన బంధం పునాది ఆ నమ్మకమే. ఈరోజు నువ్వు దాన్ని కూల్చేశావు. రాఘవ ఆమె కాళ్ళ మీద పడ్డాడు. నన్ను క్షమించనన్య,
నేను చేసింది తప్పే, కానీ నా ప్రేమ అబద్ధం కాదు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు. అనన్య వెనక్కి తగ్గింది. నాకు ఆలోచించుకోవడానికి సమయం కావాలి రాఘవ. ఈ గందరగోళంలో నేను నీతో ఉండలేను అని చెప్పి అనన్య విక్రాంత్ వైపు తిరిగింది. నేను మీతో రావడం లేదు. నేను ఒంటరిగా వెళ్తాను. నా దారి నేను వెతుక్కుంటాను. విక్రాంత్ షాక్ అయ్యాడు. ఏంటి, ఇంకా వీడిని వదిలేసి రావా? వీడిని వదిలేశాను విక్రాంత్, కానీ మిమ్మల్ని చేరదీయను. మీరు, అతను అందరూ నన్ను మోసం చేసిన వాళ్ళే. నాకు ఎవరు వద్దు అని అనన్య రచ్చబండ నుంచి వేగంగా నడిచి వెళ్ళిపోయింది. రంగమ్మ, లక్ష్మి ఆమెను ఆపడానికి ప్రయత్నించారు, కానీ అనన్య ఆగలేదు. ఆమె నేరుగా బస్టాండ్ వైపు వెళ్ళింది. విక్రాంత్ ప్రకాష్ రావుతో అన్నాడు, పర్లేదు నాన్న, కనీసం వాడికి దూరమైంది కదా. కొన్నాళ్ళు ఒంటరిగా ఉంటే తనే మన దగ్గరకు వస్తుంది. మన మిషన్ సక్సెస్. రాఘవ్ నేల మీద పడి ఏడుస్తుండగా విక్రాంత్ కుటుంబం గర్వంగా కారెక్కి వెళ్ళిపోయింది. కానీ వెళ్లే ముందు ప్రకాష్ రావు గారు రాఘవ్ దగ్గరకు వచ్చారు. ఆయన రాఘవ్ చెవిలో ఒక మాట చెప్పారు. నీకు తెలుసు కదా రాఘవ, నీ నాన్న దొంగతనం చేయలేదని. ఆహారం దొంగిలించింది ఎవరో కూడా నీకు తెలుసు. అయినా ఎందుకు మౌనంగా ఉన్నావు? రాఘవ్ తలపైకెత్తుకు చూశాడు. అవును మామగారు, ఆహారం తీసింది మీరే అని నాకు తెలుసు. జూదంలో ఓడిపోయి అప్పులు తీర్చడానికి మీ భార్య నగలు మీరే దొంగిలించారు. ఆ నేరం మా నాన్న మీద వేశారు. ఆ నిజం అనన్యకు తెలిస్తే తను తట్టుకోలేదు. కూతురు దృష్టిలో తండ్రి విలన్ కాకూడదని నేను మౌనంగా ఉన్నాను. నా ప్రేమ కోసం ఆమె తన తండ్రిని ద్వేషించకూడదని ఈ నింద మోసాను. ప్రకాష్ రావు గారి ముఖంలో రంగులు మారాయి. రాఘవ్కు నిజం తెలిసిన ఆయన ఊహించలేదు. ఈ నిజం ఎప్పటికీ బయటికి రాకూడదు రాఘవ. వస్తే అనన్య నిన్ను కాదు నన్ను చంపేస్తుంది. నోరు మూసుకొని ఉండు అని బెదిరించి ఆయన వెళ్ళిపోయాడు. రాఘవ్ అక్కడే కూర్చుండిపోయాడు. అనన్య వెళ్ళిపోయింది. నిజం తన గుండెల్లోనే సమాధి అయింది. అనన్య దృష్టిలో తను ఒక మోసగాడు, కానీ అసలు దొంగ ఆమె తండ్రి. ఈ విషయం అనన్యకు ఎలా చెప్పాలి? చెప్తే ఆమె తండ్రి మీద నమ్మకం పోతుంది, చెప్పకపోతే తన మీద నమ్మకం పోయింది. ఈ ధర్మ సంకటం నుంచి రాఘవ్ ఎలా బయటపడతాడు? అనన్య ఎక్కడికి వెళ్ళింది? అసలు క్లైమాక్స్ ఇక్కడే ఉంది. అనన్య బస్సు ఎక్కలేదు. ఆమె ఊరి చివర ఉన్న గుడిలో కూర్చుంది. ఆమె ఆలోచిస్తుంది. రాఘవ్ కళ్ళల్లో నేను చూసింది అపరాధ భావం కాదు, నిస్సహాయత. అతను ఏదో దాస్తున్నాడు. అది కేవలం దొంగతనం విషయం కాదు, అంతకంటే పెద్దది అని ఆమెకు అనిపించింది. ఆమెకు ఆసుపత్రిలో దొరికిన డైరీ గుర్తొచ్చింది. అందులో 2014 వివరాలు ఉన్నాయి, కానీ 1995 వివరాలు రాఘవ్ ఇంట్లో ఇంకా పాత పెట్టెలోనే ఉన్నాయి. అనన్యకు ఒక ఆలోచన వచ్చింది. రాఘవ్ చెప్పని నిజం రాఘవ్ తండ్రి వదిలి వెళ్ళిన వస్తువుల్లో వెతకాలి. కానీ ఆమె ఇప్పుడు రాఘవ్ ఇంటికి వెళ్ళలేదు. అందరూ చూస్తారు. ఆమె రాత్రి వరకు వేచి చూడాలి. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఆకాశంలో నక్షత్రాలు కూడా మబ్బుల చాటున దాక్కున్నాయి. రాఘవ్ జీవితంలో అలుముకున్న చీకటిలా. రాఘవ్ తన ఇంటి వరండాలో స్తంభానికి ఆనుకొని శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. అనన్య వెళ్ళిపోయిందన్న బాధ కంటే తనను ఒక మోసగాడిగా చూసి వెళ్ళిందన్న ఆలోచన అతన్ని దహించి వేస్తుంది. అదే సమయంలో ఊరి చివర ఉన్న రామాలయం గర్భగుడి వెనక అనన్య ఒక చిన్న దీపం వెలుగులో కూర్చొని ఉంది. ఆమె వెళ్ళిపోలేదు. ఆమె మనసు ఆమెను వెళ్ళనివ్వలేదు. రాఘవ్ మోసగాడని విక్రాంత్ చెప్పిన మాట ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. కానీ రాఘవ్ కళ్ళల్లో కనిపించిన ఆవేదన ఆమె గుండెను తాకింది. రాఘవ్ అబద్ధం చెప్పాడు నిజమే, కానీ ఎందుకు? అతని కళ్ళల్లో స్వార్థం లేదు, త్యాగం ఉంది. ప్రకాష్ రావు గారు రాఘవ్తో రహస్యంగా మాట్లాడడం నేను గమనించాను. అక్కడ ఏదో మిస్సింగ్ లింక్ ఉంది. అనన్య తీవ్రంగా ఆలోచించింది. ఆమెకు ఆసుపత్రి రికార్డు కోసం వెతికినప్పుడు దొరికిన ఆ పాత ట్రంక్ పెట్టె గుర్తొచ్చింది. అందులో ఉన్నాయి. ఇప్పుడు కేవలం 2014 మాత్రమే వెతికింది. కానీ అసలు సమస్య 1995లో ఉంది. నిజం ఆ పెట్టెలోనే ఉండాలి అని అనన్య నిర్ణయించుకుంది. ఆమె చీకట్లో దొంగచాటుగా రాఘవ్ ఇంటి వైపు నడిచింది. పెరటి వైపు నుంచి గోడ దూకి లోపలికి వచ్చింది. రాఘవ్ వరండాలో ఉన్నాడు కాబట్టి ఆమె వెనుక తలుపు నుండి లోపలికి ప్రవేశించింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అనన్య నేరుగా ఆటో వైపు వెళ్ళింది. పాత సామాన్ల మధ్య ఆ ట్రంక్ పెట్టె వెతికింది. దొరికింది. ఆమె దాన్ని శబ్దం రాకుండా తెరిచింది. లోపల పాత పుస్తకాలు, కొన్ని బట్టలు ఉన్నాయి. అడుగున ఒక పాత నలిగిపోయిన డైరీ కనిపించింది. దాని మీద 1995 అని రాసింది. అనన్య గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె వణుకుతున్న చేతులతో పేజీ తిప్పింది. అక్టోబర్ నెల, దసరా పండుగ సమయం. ఆ తేదీలో రామయ్య రాసిన రాత ఆమె కంటపడ్డాయి. తేదీ
24/10/95. ఈరోజు అయ్యగారు చాలా కంగారుగా ఉన్నారు. జూదంలో 5 లక్షలు ఓడిపోయారట. అప్పుల వాళ్ళు చంపేస్తామని బెదిరిస్తున్నారట. అమ్మగారికి తెలియకుండా నగలమ్మి డబ్బు కొట్టమని నన్ను అడిగారు. నేను వద్దని చెప్పాను. కానీ ఆయన నా కాళ్ళు పట్టుకుని బతిమలాడాడు. ఆయన పరువు పోకూడదని అమ్మగారి వజ్రాల హారం తీసుకుని తాకట్టు పెట్టడానికి వెళ్ళాను. అనన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంటే దొంగతనం చేసింది రామయ్య కాదు, చేయించింది నాన్న. ఆమె తర్వాత పేజీ తిప్పింది. 25/10/1995. పోలీసులు వచ్చారు. అయ్యగారు నన్ను పిలిచి, రామయ్య, నేను దొరికిపోతే నా పరువు పోతుంది. ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు ఈ నేరం నీ మీద వేసుకో. నిన్ను నేను విడిపిస్తాను అని అన్నారు. నేను నా యజమాని కోసం ఒప్పుకున్నాను. కానీ పోలీసులు నన్ను కొట్టి చంపేస్తానని భయమేసింది. అందుకే నా భార్యను, చిన్న బిడ్డ రాఘవను తీసుకుని రాత్రికి రాత్రే పారిపోయాను. దేవుడా, నేనేం పాపం చేశాను? నా కొడుకు నన్ను దొంగగా అనుకుంటాడేమో. అనన్య డైరీ గుండెలు హత్తుకుని ఏడ్చింది. రామయ్య గారు దొంగ కాదు, మా నాన్నే అసలు దొంగ. రాఘవకు ఈ నిజం తెలుసు. అందుకే నాన్న పరువు తీయకూడదని నా ప్రేమ కోసం ఆ నింద తను మోసుకున్నాడు. ఎంత గొప్ప మనసు నీది రాఘవ. ఆమెకు ఇప్పుడు అంతా అర్థమైంది. విక్రాంత్ ఆడుతున్న నాటకం నాన్న మౌనం, రాఘవ త్యాగం. ఇప్పుడు ఆమె చేయాల్సింది ఏడుపు కాదు, యుద్ధం. విక్రాంత్, ప్రకాష్ రావు, శారద తమ కారులో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. పదండి నాన్న, మిషన్ సక్సెస్. అనన్య ఆ రాఘవను వదిలేసింది. ఇక ఆమె మన దగ్గరకు రాక తప్పదు, విక్రాంత్ గౌరవంగా అన్నాడు. రాఘవ ఇంటి తలుపులు ఇంకా మూసే ఉన్నాయి. అతను ఇంకా నిద్ర లేవలేదు. లేదా లేవాలని అనిపించడం లేదేమో. కార్ల క్యాన్వాయ్ కదలబోతుండగా ఆగండి అన్న గొంతు వినిపించింది. విక్రాంత్ డ్రైవర్ బ్రేక్ వేశాడు. అనన్య ఆమె ఇంటి వైపు నుంచి కాదు, ఊరి కుడివైపు నుంచి వస్తోంది. ఆమె చేతిలో ఆ పాత డైరీ ఉంది. ఆమె కళ్ళల్లో నిప్పులు ఉన్నాయి. విక్రాంత్ కారు దిగాడు. ఏంటి అనన్య, బుద్ధి వచ్చిందా? మాతో వస్తున్నావా? అనన్య తన వైపు చూడలేదు. నేరుగా ప్రకాష్ రావు గారి కారు దగ్గరకు వెళ్ళింది. డోర్ తెరిచింది. దిగండి నాన్న. ఆమె గొంతులో అధికారం ఉంది. ఏమైంది అనన్య? ప్రకాష్ రావు గారు భయంగా దిగారు. శారద కూడా దిగింది. రాఘవ, రంగమ్మ, లక్ష్మి శబ్దం విని బయటకు వచ్చారు. అనన్యను చూడగానే రాఘవ పరుగున వచ్చాడు. అనన్య, నువ్వు వెళ్ళిపోలేదా? రాఘవ ఆశ్చర్యంగా అడిగాడు. అనన్య రాఘవ వైపు తిరిగి కన్నీళ్లతో నవ్వింది. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను రాఘవ? నిజం తెలియక దూరంగా ఉన్నాను, అంతే. విక్రాంత్ చిరాకు పడ్డాడు. ఏం నిజం? మళ్ళీ మొదలుపెట్టావా? అనన్య ఆ డైరీ పైకి ఎత్తి చూపించింది. ఇది 1995లో రాఘవ్ వాళ్ళ నాన్న రాసిన డైరీ. ఇందులో ఒక రహస్యం ఉంది. అది మీ అందరికీ తెలియాలి. ప్రకాష్ రావు గారికి చెమటలు పట్టాయి. ఆయన అనన్య చేతులను డైరీ లాక్కోవడానికి ప్రయత్నించారు. అనన్య, అది పాత పుస్తకం, ఇవన్నీ ట్రాష్, పద వెళ్దాం. ఆయన కంగారు పడ్డారు. ముట్టుకోకండి నాన్న, అనన్య గట్టిగా అరిచింది. ఇన్నాళ్ళు మిమ్మల్ని నా హీరో అనుకున్నాను, కానీ మీరు ఒక పిరికివాడని, స్వార్థపరుడని ఇప్పుడే తెలిసింది. ఆమె డైరీలోని పేజీని గట్టిగా చదివి వినిపించింది. అయ్యగారు జూదంలో ఓడిపోయారు. వజ్రాల హారం అమ్మమన్నారు. నేరం నా మీద వేసుకోమన్నారు. ఆ మాట వినగానే శారద షాక్ అయింది. ఆమె ప్రకాష్ రావు గారి వైపు చూసింది. ఏంటిదంతా? ఆ రోజు నా హారం పోయిందని మీరెంత ఏడ్చారు. రామయ్య దొంగని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇదంతా నాటకమా? మీరు జూదంలో ఓడిపోయి నా నగలు దొంగలించి ఆ నింద ఒక అమాయకుడి మీద వేశారా? శారద నిలదీసింది. ప్రకాష్ రావు గారు తలదించుకున్నారు. శారద, అప్పుడు పరిస్థితి వేరు. అప్పుల వాళ్ళు చంపేస్తామన్నారు. నా పరువు పోతుందని భయపడ్డాను. నీ పరువు కోసం ఒక కుటుంబం పరువు తీసేవారా? శారద కోపంతో ఊగిపోయింది. ఆమె ప్రకాష్ రావు గారి చెంప మీద గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు అక్కడున్న వాళ్ళందరూ నిశ్శబ్దమయ్యారు. నువ్వు మనిషివి కాదు. నీ వల్ల రామయ్య గారు దొంగ అనే ముద్రతో చనిపోయారు. ఆయన కొడుకు రాఘవ అనాథలా బతికాడు. ఇప్పుడు వాణ్ణి కూడా దొంగ అంటున్నావా? ఛీ! శారద అసహించుకుంది. విక్రాంత్ పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించాడు. అమ్మా, అది గతం. ఇప్పుడు దాన్ని తవ్వి ఏం లాభం? మన ఆస్తిని కాపాడుకోవడమే ముఖ్యం. విక్రాంత్ బుకాయించాడు. అనన్య విక్రాంత్ దగ్గరకు వచ్చింది. ఆస్తి, ఆస్తి, ఆస్తి. నీకదే ముఖ్యం కదా విక్రాంత్? ఆ ఆస్తి కోసం చెల్లెల్ని బంధించావు. అమ్మకు జబ్బు అని నాటకమాడావు. ఒక అమాయకుడి జీవితంతో ఆడుకున్నావు. ఈరోజు చెప్తున్నాను విను. నాకు మీ ఆస్తిలో చిల్లిగవ్వవద్దు. మీ కంపెనీ షేర్లొద్దు. నాకు కావాల్సింది రాఘవ్ మాత్రమే. ఆమె రాఘవ్ దగ్గరకు వెళ్ళింది. అతని చేతులు పట్టుకుంది. రాఘవ, నన్ను క్షమించు. నీ త్యాగాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నిన్ను అనుమానించాను. నాన్న చేసిన తప్పుకు
కూతురుగా నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇకపై నా జీవితం నీతోనే, ఈ మట్టిలోనే అని అనన్య రాఘవ్ని హత్తుకుంది. రాఘవ్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. పర్లేదనన్య, నువ్వు నా పక్కనుంటే చాలు, నాకు ఏ లోటు లేదు. శారద కన్నీళ్లతో రాఘవ్ దగ్గరికి వచ్చింది. నన్ను క్షమించు బాబు, నీ తండ్రిని దొంగ అనుకున్నాను, నిన్ను అసహించుకున్నాను. కానీ అసలు దొంగలు మేమే. నీ గొప్పతనం ముందు మా ఆస్తి అంతస్తు అన్నీ చిన్నపోయాయి. నువ్వు అల్లుడివి కాదు, కొడుకువి అని రాఘవ్ని ఆశీర్వదించింది. ప్రకాష్ రావు గారు అవమాన భారంతో కుమిలిపోయారు. విక్రాంత్ ఒంటరి అయిపోయాడు. అమ్మ చెల్లి ఇద్దరు అతనికి దూరమయ్యారు. మీ ఇష్టం, ఆ బురదలో బతుకండి, నేను వెళ్తున్నాను అని విక్రాంత్ కారెక్కి వెళ్ళిపోయాడు. ప్రకాష్ రావు గారు కూడా తలదించుకుని వెళ్ళిపోయారు. కానీ శారద వెళ్ళలేదు. అను, నేను కొన్ని రోజులు మీతోనే ఉంటాను. ఈ పల్లెటూరి గాలి పీల్చుకుంటేనైనా నా పాపాలు పోతాయి అంది శారద. అనన్య రాఘవ్ సంతోషంగా ఆమెను ఆహ్వానించారు. రామాపురం ఇప్పుడు కేవలం ఒక ఊరు కాదు, ఒక బ్రాండ్. మహిళా శక్తి ఆర్గానిక్స్ ఉత్పత్తులు ఇప్పుడు రాష్ట్రమంతటా సరఫరా అవుతున్నాయి. అనన్య రాఘవ కలిసి ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ ట్రైనింగ్ సెంటర్ని స్థాపించారు. చుట్టుపక్కల రైతులు అక్కడికి వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. రాఘవ్ ఇంటి ముందు ఇప్పుడు 2 కార్లున్నాయి. ఒకటి సరుకు రవాణాకి, మరొకటి సొంత వాడకానికి. కానీ రాఘవ్ ఇంకా తన పాత సైకిల్ మీదే పొలానికి వెళ్తాడు. ఒక సాయంత్రం పచ్చని పొలంలో అనన్య రాఘవ నడుచుకుంటూ వెళ్తున్నారు. సూర్యాస్తమయం ఎర్రగా మెరుస్తుంది. రాఘవ్, ఒకప్పుడు నేను ఏసీ లేకపోతే నిద్రపోయేదాన్ని కాదు, ఇప్పుడు ఈ చల్లగాలి లేకపోతే నిద్ర పట్టడం లేదు అనన్య నవ్వుతూ చెప్పింది. మనిషికి కావాల్సింది సుఖం కాదు అనన్య, సంతోషం. అది కోట్లున్నా దొరకదు, తోడుంటేనే దొరుకుతుంది. రాఘవ్ వేదాంతం చెప్పాడు. అవును, ఆస్తి వద్దు అనన్య ఆపింది. ఆయనే కావాలి. రాఘవ్ పూర్తి చేశాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. వారి నవ్వుల్లో గెలుపు ఉంది, తృప్తి ఉంది, అన్నిటికంటే మించి స్వచ్ఛమైన ప్రేమ ఉంది. శివయ్య జైల్లోనే ఉన్నాడు. విక్రాంత్ వ్యాపారంలో నష్టం వచ్చి మానసిక ప్రశాంతత కోసం అనన్య దగ్గరకు వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. కానీ అది వేరే కథ. ఇప్పుడు మాత్రం ఒక పట్నం అమ్మాయి, ఒక పల్లెటూరు అబ్బాయి కలిసి ఒక కొత్త జీవితాన్ని, ఒక కొత్త ఆశను పండించారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.